హలో నమస్తే నేను ఆర్జే నాని వెల్కమ్ టు బుల్లెట్ రాజ్ యూట్యూబ్ ఛానల్. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. బిగ్ బాస్కి సంబంధించిన ప్రతి రివ్యూ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మరి ఎపిసోడ్ 10 రివ్యూ గురించి చూసుకుంటే కనుక నిన్నటి నామినేషన్సే స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. మరి దాంట్లో చూసుకుంటే ఇక అందరూ నామినేట్ చేశారనో లేకపోతే నేను ఎక్కడో పాయింట్ మిస్ అయ్యానో ఏదో అని చెప్పేసి కొంతమంది కూడా నామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ముందుగా అసలు ఈ ఎపిసోడ్ 10 అనేది ఎవరెవరికి ప్లస్ అయింది, ఎవరెవరికి మైనస్ అయింది, నిజంగా రతిక వెన్నుపోటు పొడిచిందా, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పరిస్థితి ఏంటి, అసలు శివాజీ గారు ఏం చేద్దామనుకుంటున్నారు, ఆయన ప్లాన్ ఏంటి, మరి ఈ ఎపిసోడ్ వల్ల ఎవరికి లాభం, ఇవన్నీ విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు స్టార్టింగే శోభా శెట్టి కూడా తను నామినేట్ చేస్తాను ప్రశాంత్ అని చెప్పేసి అందరు చేశారని చెప్పో ఏంటో తెలియదు, కానీ ఆవిడ కూడా నామినేట్ చేద్దామని ప్లాన్ చేసుకుందనమాట. ఇక దానికి రీజన్స్ వచ్చేసి ఏంటంటే, నీలో 2 ఫేస్లు ఉన్నాయి, ఒకసారి ఒక రకంగా అనిపిస్తున్నావు, ఇంకోసారి ఇంకో రకంగా అనిపిస్తున్నావు, నీలో ఒరిజినాలిటీ లేదు, కొంచెం ఫేక్ ఉన్నావు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అందుకోసం ఒక నామినేషన్ చేసింది. అండ్ ఆ టైంలో కూడా మన ప్రశాంత్ ఏంటో తెలియదు, కానీ మేబీ అందరూ టార్గెట్ చేశారన్న, లేకపోతే తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదా, లేకపోతే ఇంకేంటో రీజన్ తెలియదు, కానీ మనడు ఇంకా కూడా కొంచెం అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. సో అగ్రెసివ్ మోడ్లోకి డెఫినెట్గా ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు, కానీ ఏంటంటే నామినేట్ చేస్తుంటే తను ఒక యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే అది అతనికి కాస్త మైనస్ అవుతూ ఉంది. సో ఇప్పుడు కూడా శోభా శెట్టి నామినేట్ చేసే టైంలో కూడా పులితో వేట, ప్రశాంత్ ఆట అనడము అయితే నాకైతే అనిపించింది, భయ్యా నువ్వు మరీ ఎక్స్టెంట్ దాటిపోతున్నావు అనిపించింది. సో ప్రశాంత్కి ఒక రకంగా ఈ ఎపిసోడ్ కాస్త ప్లస్ అయింది, కాస్త మైనస్ అయింది. సో అంటే ప్లస్ ఎందుకంటే ఇంతమంది కలిసికట్టుగా టార్గెట్ చేశారు కాబట్టి, మేబీ ఆడియన్స్ అందరికీ కూడా ఓటింగ్ వేసే వాళ్ళకి సింగిల్ ఓటే ఉంది కాబట్టి కొంచెం సింపతి బేస్లో ఆలోచించే వాళ్ళు కూడా డెఫినెట్గా ఉంటారు కాబట్టి, సో ఇతన్ని గెలిపిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటారు. అండ్ ఇంకా మైనస్ ఏంటంటే, ఇతను ఇంతకుముందు లాస్ట్ వీక్ చేసిన తప్పులు, ఆ పులిహోర విషయం పులిహోర కలపడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు అంటే ఆఫ్ స్క్రీన్లో ఒక రకంగా, ఆన్ స్క్రీన్లో ఒక రకంగా మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మళ్ళీ ఓన్లీ రైతు బిడ్డ అనే మాటని ఒక సింపతి వర్డ్గా యూజ్ చేసుకొని అదే వర్డ్తో మొత్తం ఇక్కడ సస్టైన్ అవ్వడం అనేది కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త మైనస్ అయిపోతున్నాయి. అందుకే నేనేమంటానంటే ప్రశాంత్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క ఎపిసోడ్ విషయంలో. తను ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, మెయిన్గా ఎక్కువ అయితే మైనస్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఇక అన్నారు కదా, ఒక మాట మాత్రం నాకు నచ్చలేదు, మీరు ఎన్నిసార్లు ఓటేసినా, ఎన్నిసార్లు నామినేట్ చేసినా బయట నాకు ఓటేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి తను చెప్పడం, అంటే బయట ఒక టీం అయితే ఉంది కదా, నిజంగా మనం అందరం అనుకుంటాము అతనికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడని అంటున్నారు. అఫ్కోర్స్ అది కావచ్చు, కానీ అతనికి మంచి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకొని వచ్చాడు. మిగతా వాళ్ళకైనా కొంతమంది నాకు తెలిసి ఒక ప్రిన్స్ ఉన్నాడు, అతనికైతే ఇట్లా ఓటింగ్ చేయాలనే బ్యాక్గ్రౌండ్ ఒక టీంని ఫామ్ చేసుకొని రాలేదు. అండ్ గౌతమ్ కూడా అలాగే ఏ టీం ఫామ్ చేసుకోకుండా వచ్చాడు, ఆయన కూడా. ఇలా కొంతమంది ఉన్నారండి. బట్ ఇతను ఇప్పుడే ఇండికేషన్స్ ఇస్తున్నాడు అనమాట, ఇక మీరు బయట ఉన్న వాళ్ళు కథం రెచ్చిపోవాల్సిందే అన్నట్టు ఇండికేషన్లు ఇస్తున్నాడు. సో ఇది మాత్రం డెఫినెట్లీ అతన్ని ఒక సైడ్ నెగిటివ్ యాంగిల్లో అయితే ఎక్కువగా చూపిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా 9 ఓట్స్ వచ్చాయి. ఆ తర్వాత అఫ్కోర్స్ ఆ రతిక కూడా వచ్చింది కదా, అసలు ఎవ్వరు ఊహించని విధంగా రతిక వచ్చేసి తనని నామినేట్ చేయడం అనేది మాత్రం అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అందరికీ కూడా. అందరికంటే అంటే తన ఏదో కాస్త సపోర్ట్ చేస్తుంది అనుకున్నారు, కానీ ఇలా చేస్తుందని మాత్రం ఎవరు అనుకోలే. ఇక రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి అని చెప్పేసి తను కూడా చెప్పింది. అండ్ రైతు బిడ్డ అనే సెంటిమెంట్ ఎక్కువ వాడుతున్నావు ఇక్కడ, దానివల్ల ఆ సెంటిమెంటల్ టచ్ అనేది ఎక్కువ ఇస్తున్నావు అని చెప్పేసి అనేది. అంటే నువ్వు మొత్తం సీజన్స్ కూడా అన్నీ చూసుకొని వచ్చావు, ఆ సీజన్స్లో ఇంతకుముందు ఏం జరిగిందో అన్నీ మొత్తం చూసుకొని వచ్చావు కాబట్టి నీకు ఇక్కడ తెలుస్తుంది నీ ఒరిజినాలిటీ అయితే ఇది కాదు అని చెప్పేసి, ఇప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అని చెప్పేసి అనేది. అండ్ అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే, అవకాశం వచ్చేదాకా ఒక రకంగా, అవకాశం వచ్చినాక ఇంకో రకంగా అని తను చెప్పడం అనేది, అంటే మేబీ తనని ఇంతకుముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఇంత బజ్ క్రియేట్ అయినప్పుడు కొంతమంది అటు ఇటు కంపారిజన్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. సో ఇక శుభశ్రీ వచ్చింది. శుభశ్రీ వచ్చేసి రైతులకి రెస్పెక్ట్ చేస్తున్నాం, మేము రెస్పెక్ట్ చేస్తున్నాం, కానీ నువ్వు మాత్రం మా యాక్టర్స్కి రెస్పెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి తను కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగిందనమాట. అంటే ఏదేమైనప్పటికీ కూడా సో అప్పుడు ఒక పాయింట్ వచ్చింది, ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా పోతావా అని చెప్పేసి అక్కడ పాయింట్ లేవనెత్తారు, కానీ మనోడు ఏమన్నాడు, నేను తీసుకోకుండా పోతా అని చెప్పేసి అన్నాడు. కానీ ఏ కంటెస్టెంట్ కూడా డబ్బులు తీసుకోకుండా
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రారు. ఖచ్చితంగా ఎన్ని రోజులు ఎక్కువ ఉన్నా కూడా అన్ని డబ్బులు యాడ్ అవుతాయి కదని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. టైటిల్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, డబ్బుల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, ఫేమ్ కోసం వచ్చేవాళ్ళు. ఎంత ఫేమ్ కోసం వచ్చినా కూడా డబ్బులనైతే కాదనుకొని అయితే పోరు కాబట్టి సో ఖచ్చితంగా ఈ విషయంలో శుభశ్రీ చెప్పినప్పుడు నాకు ప్రశాంత్ చెప్పింది ఓకే అని అయితే అనిపించట్లేదు. ఇక ఓవరాల్గా 9 ఓట్స్ వచ్చాయి మన ప్రశాంత్కి. తర్వాత ఇక ఓటింగ్ విషయానికి వస్తే కనుక కొంతమంది ఈ విషయంలో మాట్లాడుతున్న దాంట్లో ఇక కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయండి. సందీప్, గౌతమ్, ప్రశాంత్, ప్రియాంక వచ్చి మాట్లాడుకుంటున్నారు. నువ్వు అంటే ఏం చెప్తున్నారంటే నువ్వు ఎక్కువ అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక తర్వాత దామిని అండ్ రతిక వాళ్ళు కిచెన్ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రతిక కంప్లీట్గా తన యొక్క పరువు పోయిందనిపించింది నాకైతే. ఎందుకంటే అప్పటి వరకు తను ఎంత క్లోజ్గా ఒక కెమిస్ట్రీ మెయింటైన్ చేసింది రతిక ప్రశాంత్తో, అలాంటిది ఒక్కసారిగా హౌస్ అంతా ఒక సైడ్ మరలిపోయిందని తెలిసేసరికి ప్లేట్ మార్చేసింది. అండ్ ఇప్పుడు కూడా తను ఏం చెప్తుందంటే అంటే ఫీలింగ్స్ గురించి, లవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సిగ్గు లేకుండా ఏం చేస్తున్నాడో తెలుసా అసలు అని చెప్పేసి మాట్లాడుతుంది. అంత పెద్ద మాట అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మరి లాస్ట్ వీక్ నువ్వు చేసింది ఏంటమ్మా అనిపించింది. ఆ దిల్లు తీసుకొచ్చి ఇవ్వడము, అతను సోఫా మీద నేమ్స్ రాస్తున్నప్పుడు ఏమనకుండా ఉండడము, ఇవంతా లాక్కొచ్చిందే నువ్వు. నీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది కథ అంతా. నువ్వే కనుక ఇదంతా స్టార్ట్ చేయకపోతుంటే ఇదంతా ఉండకపోతుండే కదా. సో నాకు తెలిసి ఈరోజు మన ప్రశాంత్ ఇన్ని మాటలు పడ్డానికి కారణం ఓన్లీ రతికనే. సో ఇక దామిని కూడా ఒక మాట అనేది, తను ఏం చేసినా కూడా కెమెరాలతోనే మాట్లాడుతున్నాడు, కెమెరాల దగ్గరనే చేస్తున్నాడు అంటే అప్పుడు రతిక కూడా చెప్పింది అవును అన్ని కెమెరాలతోనే మాట్లాడతాడని అంటుంది. కానీ తనతో కూడా ఎక్కువసార్లు ఇలాంటి విషయాలు మాట్లాడిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. మరి అప్పుడు చెప్పని రతిక ఇప్పుడు ఎందుకు చెప్తుంది? ఓన్లీ నామినేషన్స్లో సీన్ మారిపోయింది కాబట్టి తనని తాను సేవ్ చేసుకోవడానికి రతిక ఇలా ప్లాన్ చేసుకుంది. కానీ ఈ ప్లాన్లో ఖచ్చితంగా ఆమె ఏం చెప్పిందంటే ఇదంతా వర్కౌట్ కాదు అతనికి అని చెప్పేసి అనేది. కానీ నాకు తెలిసి ఈ ప్లేట్ మార్చడం రతికకే వర్కౌట్ కాదు. ఒక రకంగా ఈ కెమిస్ట్రీ ఇలాగే కంటిన్యూ చేసున్నా కూడా తనకి బెనిఫిట్ అయ్యేది, కానీ అలా మాత్రం అయ్యేది కాదు ఇక. సో అప్పుడు దామిని ఏమనింది, నేను కూడా మా సింగర్స్ గురించి మాట్లాడేదాన్ని, మా సింగర్స్కే ఇస్తాను, సపోర్ట్ చేస్తాను అని చెప్పి అనేదాన్ని అని చెప్పేసి ప్రశాంత్ విషయంలో చెప్పడం జరిగిందనమాట. ఎస్ అఫ్ కోర్స్ ఎవరైనా సరే అండి, ఇప్పుడు ఒక్కరు వాళ్ళ వర్గం గురించి మాట్లాడుతున్నారంటే మిగతా వాళ్ళు వచ్చేసి నేను సింగర్స్ గురించి, నేను డాన్సర్స్ గురించి, నేను యాక్టర్స్ గురించి మాట్లాడదానని చెప్పేసి అంటారు కదా. సో ఆ రకంగా వెళ్ళిపోయిందనమాట. ఇక తేజ వచ్చాడు. అంటే ఒక డిస్కషన్లో భాగంగా అంటే సందీప్, ప్రశాంత్ ఉన్నారు అక్కడ. తేజ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇక్కడ. అంటే నిన్ను అంటే నువ్వు రైతులందరినీ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పేసి అన్నాడు. రైట్, కరెక్టే. ఇప్పుడు ప్రశాంత్ని ఎవరు ఒక్క మాట అన్నా కూడా తను కంప్లీట్గా ఒక రైతులందరినీ అన్నట్టు పోర్ట్రే చేయడం అనేది కూడా ఒక నెగిటివ్ థింగ్. నిన్నన్నారా, సో నువ్వు దాని గురించి మాట్లాడాలి, కానీ అందరినీ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి తను చెప్పాడు. నువ్వు అట్లా చేస్తున్నావు కాబట్టి సీరియల్ యాక్టర్లు అందరూ ఇప్పుడు ఒక్కటయ్యి నేను ఇప్పుడు ఇక్కడ టార్గెట్ చేశారని చెప్పేసి తను చెప్పాడు. అండ్ ఇక తర్వాత అమర్ వచ్చేసి తనకి యూట్యూబ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మేము 5 ఏళ్ళ నుంచి దొబ్బించుకుంటే నాకు వచ్చింది 3 లక్షల మంది ఫాలోవర్స్ అని చెప్పేసి చెప్తే అండ్ అఫ్కోర్స్ నిజం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అన్ని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు ఫేమ్ వచ్చింది. కానీ ఇలా అయ్యేసరికి ఏంటంటే ఓన్లీ అది అంటే వీళ్ళతో కంపేర్ చేసి అతనికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. సో హీఈస్ నాట్ ఏ నార్మల్ గాయ్ కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. సో ఇక గౌతమ్ నామినేషన్ టైం వచ్చింది. ప్రశాంత్ వచ్చేసి ఏంటంటే తను ప్రశాంత్ నామినేట్ చేయడం జరిగింది. నాగార్జున గారి దగ్గర తను కొంచెం మాట్లాడుంటే బాగుండేది. అంటే దీనికి అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన విధానం ఏంటంటే ఏదైనా సరే నాగార్జున గారి దగ్గర డీల్ చేసున్నా కూడా క్లియర్ అయిపోతాయి ప్రతి ఒక్క విషయం కూడా. కానీ ఆ క్లియర్ కాకపోవడానికి గల కారణం ఏంటంటే మేబీ గౌతమ్ అక్కడ పాయింట్ రేజ్ చేసి ఉంటే బాగుండేది, కానీ రేజ్ చేయలేడు. సో దానివల్ల ప్రశాంత్ ఆ పాయింట్ రేజ్ చేసేసరికి గౌతమ్ ఒప్పుకున్నాడు, దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నాడు. గౌతమ్కి మాత్రం ఈ ఎపిసోడ్ మంచి ప్లస్ అవుతుంది. ఈ 2 ఎపిసోడ్లు చూసుకుంటే కనుక గౌతమ్కి మంచి ప్లస్. ఒకవేళ గేమ్లో కనుక తను బాగా పార్టిసిపేట్ చేస్తే ఈ 2 ఎపిసోడ్లు అతన్ని మంచిగా కాపాడతాయి ఈ వీక్. సో ఇక శోభ నామినేషన్ వచ్చింది. శివాజీ గారు వచ్చేసి తనకి చెప్పడం జరిగిందనమాట, నువ్వు నన్ను నామినేట్ చేసావు కాబట్టి నేను కూడా నామినేట్ చేశాను అన్నాడు. బట్ యాక్చువల్ రీజన్ అయితే అది కాదు. సో సూటిగా చెప్పు అని చెప్పేసి తను చెప్పడము. అండ్ అప్పుడు ఇక శివాజీ ఊరుకోలేక మొన్న ప్రియాంకకి ఏదో అన్నావు కదా అని చెప్పేసి అక్కడ నుంచి తీసి నామినేషన్ ప్రాసెస్లో భాగంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేశాడు.
కానీ నాకేమనిపించిందంటే అదొక వ్యాలిడ్ రీజన్ కాదు యాక్చువల్గా. తను ఏంటంటే ఇంకా 2, 3 ఏదో గజ్జలు పెట్టుకొని చేస్తున్నాడు ఏదో అన్న అట్లా అనిపించింది కానీ బట్ శివాజీ చెప్పిన రీజన్ అయితే ఈరోజు అంతా వ్యాలిడ్ రీజన్ అయితే కాదు. అండ్ ఇక శివాజీ బయటకు వచ్చిన తర్వాత శోభా శెట్టి మధ్యలో జరిగిన ఒక ఒక బీభత్సమైన గొడవ ఇది. ఎందుకంటే అమ్మాయి అబ్బాయికి మధ్యలో ఈ యొక్క సీజన్లో ఫస్ట్ టైం జరిగిన ఇంత పెద్ద గొడవ అని చెప్పుకోవచ్చు. ఒకరిని ఒకరు గట్టిగా మాట్లాడేసుకోవడం, కంటెంట్ కోసం మాట్లాడుతున్న వాళ్ళు ఒకరు, అండ్ ఇంకా యాక్టింగ్ చేస్తున్నావు అని ఇంకొకరు, ఇంప్రెస్ చేయడానికి రాలేదని ఒకరు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమనిపించింది అంటే చాలా సిల్లీ గొడవ అనిపించింది. కానీ ఇద్దరు కూడా వాయిస్లు రేజ్ చేస్తే మాత్రం బిగ్ బాస్ హౌస్లో వీళ్ళతో గొడవ పడ్డం మన వల్ల కాదురా బాబు అనిపించే టైప్ అనమాట వాళ్ళిద్దరు. సో బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి డిస్కషన్ అనేది ఇక్కడ అరుచుకున్నది ఏదో ఆ నామినేషన్స్లో అరుచుకుంటే బాగుండేది. నామినేషన్స్ బయటకు వచ్చాక అరుచుకున్నారు చూసారా, అది అంత అనిపించలేదు నాకైతే. ఇక షకీలా గారి నామినేషన్ అండ్ ప్రిన్స్ వచ్చాడు, షకీలా గారిని నామినేట్ చేశాడు. దానికి రీజన్ వచ్చేసి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా, నేను చెప్పాను షకీలా గారు యాక్చువల్లీ ఈ విషయంలో తప్పు. ఎందుకంటే తను ఆ ఒక బెడ్రూమ్ స్పేస్ అడిగారు కానీ ఆ బెడ్ విషయం అయితే అడగలేదు కదా. సో ఎందుకంటే బయట ప్లేస్ లేదు కాబట్టి పడుకుంటానని చెప్పేసి అన్నాడు. ఒక రూమ్కి యాక్సెస్ వచ్చినప్పుడు ఆ రూమ్లో పడుకోవడానికి తనకి రైట్ ఉంది. అయితే ఆ రూమ్లోకి వచ్చి కింద పడుకుంటాడా లేకపోతే బెడ్ మీద పడుకుంటాడా సింపుల్గా చెప్పాల్సింది. కానీ షకీలా గారు ఆ విషయంలో సరిగా చెప్పకపోవడం, అండ్ ఆ విషయంలో నన్ను అడిగితే మాత్రం షకీలా గారు తప్పే, ప్రిన్స్ విషయంలో రైట్. అండ్ ఇక శుభశ్రీ వచ్చేసి తను ఎవరు నామినేట్ చేయలే, సేఫ్. అండ్ అదేవిధంగా ప్రియాంక నామినేషన్కి వచ్చింది, తనని కూడా ఎవరు నామినేట్ చేయలే, సేఫ్. అండ్ రతిక నామినేషన్ కూడా హాట్గానే సాగింది. గౌతమ్ వచ్చేసి బెడ్రూమ్ ఇష్యూ వల్ల నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి బెడ్రూమ్ ఇష్యూ అది మిగతా వాళ్ళందరూ డిస్టర్బ్ అవ్వడం అనేది తను పాయింట్ రేజ్ చేశాడు. యాక్చువల్లీ తను స్టార్ట్ చేసింది అది నిజమే, కానీ తను ఒక పాజిటివ్ వేలో చేసింది. ఎందుకంటే బెడ్రూమ్ యాక్సెస్ రాలేదు కాబట్టి విఐపీ యాక్సెస్, సో మనము ఉండొద్దని చెప్పేసి తను చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ తనే బెడ్రూమ్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసింది. సో ఫస్ట్ తన పాయింట్కి తను స్టాండ్ అయ్యి ఉంటే బాగుండేది. మళ్ళీ తర్వాత ఆ పాయింట్ని తీసుకొని పక్కన పెంటలో పడేసినట్టు అయిపోయింది అనమాట. దీనివల్ల ఆవిడకి మైనస్ అయిపోయింది. అదే ఇక్కడ అందరు కూడా ఆ రూల్స్ బ్రేక్ చేసినావు అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక రతిక కూడా నువ్వు మైక్ పెట్టుకోకుండా రూల్స్ బ్రేక్ చేసినావు అని చెప్పేసి ఆమె కూడా చెప్పింది. అంటే ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో మెయిన్గా రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ రూల్స్ పాటించకపోతే కనుక ఏదో ఒక విధంగా ఇప్పుడు సందీప్కి ఎలా అయితే కత్తి మీద సామలాగుందో వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ కంటెస్టెంట్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల మొత్తం సందీప్కే ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసినా కూడా తన బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అలాంటి ఇష్యూ వీళ్ళకి లేదు కాబట్టి సేఫ్ అయిపోతున్నారు. అండ్ ఇదే డిస్కషన్లో భాగంగా ఇక ఫుటేజ్ తెప్పియాలని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఏదో విధంగా నాకు చూస్తే రతిక కాస్త తడబడుతుంది. తను చేసిన తప్పులు బయటకు అంటే అందరూ పాయింట్అవుట్ చేసరికి తనకి ఎక్కడో కాస్త భయం అనేది కలుగుతుందని అయితే నాకు అనిపించింది. అండ్ ఇక తేజ వచ్చాడు. తేజ కూడా రతిక నామినేట్ చేసేటప్పుడు 3 రీజన్స్ చెప్తానని చెప్పేసి ఒకటి బెడ్రూమ్ ఇష్యూ చెప్పాడు. అండ్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే బెడ్రూమ్ ఇష్యూ వచ్చేసరికి వాళ్ళిద్దరికి వాగ్వాదం జరిగిందనమాట. ఫస్ట్ జరిగింది అక్కడ నుంచే, ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్ ఇష్యూ అనేది కంటిన్యూ అయికుంటూ వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ చెప్పిన సిల్లీ రీజన్స్ ఉన్నాయి కొన్ని. నువ్వు నన్ను కొట్టావని చెప్పేసి తేజ అంటాడు. అండ్ అదేవిధంగా ఇక చెంప మీద కొట్టడం గురించి తను చెప్తే నువ్వు బోండం అన్నమని చెప్పేసి ఇతను చెప్పాడనమాట. సో ఇద్దరివి చూసుకుంటే కనుక అంటే ఇలా అనొద్దనా అని మనం అనుకోవచ్చు. కానీ ఏంటంటే లీనియన్స్ ఎక్కువైపోతే మంచి బాండింగ్ అనేది ఉంటే కనుక ఆ 2 విషయాలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అసలు. సో ఎప్పుడైతే అంటే వాళ్ళ మధ్యలో అంత బాండింగ్ అనేది క్రియేట్ కానప్పుడు నువ్వు బోండం అనాల్సిన అవసరం లేదు, నువ్వు చెంప మీద కొట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండు చూస్తే కనుక వీళ్ళిద్దరు కూడా కాస్త ఇమ్మెచ్యూర్గానే మాట్లాడినట్టు అనిపించింది. వాళ్ళ డిస్కషన్లో అయితే పెద్ద అంత చెప్పుకునేంత అయితే ఏం లేదు ఇక. అండ్ ఆ తర్వాత అమర్ నామినేషన్ టైం వచ్చింది. ప్రిన్స్ వచ్చేసి ఏంటంటే విఐపి రూమ్లో పడుకోవడం గురించి చెప్పాడు. సో అలా పడుకోవద్దు కాబట్టి ఆ రీజన్ చెప్పాడు. అండ్ రైట్ అంటే ఎందుకంటే బిగ్ బాస్ ఇంకా మనకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు అలా పడుకోవడం కరెక్ట్ కాదని తన స్టైల్లో తను చెప్పాడు. అండ్ తర్వాత ఇంకా అంత యాక్టివ్గా లేవని చెప్పేసి అన్నాడు. సో రైట్, ఈ వీక్లో ఉన్నంత యాక్టివ్ లాస్ట్ వీక్లో అమర్ లేడనే మాట అయితే వాస్తవమే. అండ్ ఇక శివాజీ వచ్చేసి ఏంటంటే ఒక సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేశాడు. సో నేను వచ్చేసి ఎవరిని నామినేట్ చేయను, ఎలాగో నామినేట్ చేయకపోతే డైరెక్ట్ బిగ్ బాస్ నన్ను నామినేట్ చేస్తాడు కదా అని చెప్పేసి ఒక పెద్ద స్కెచ్ చేశారు. ఇక ఈ స్కెచ్ వల్ల ఒకవేళ వర్కౌట్ అయి ఉంటే మాత్రం శివాజీకి ఏంటంటే ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ మిస్ అయ్యేది.
దానివల్ల అతను కాస్త సేఫ్ అయ్యేవాడు. సో ఇక బిగ్ బాస్ ఒప్పుకోలేక నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పేసి 2-3 సార్లు గట్టిగా చెప్పేసరికి మనోడు వచ్చేసి ఏంటంటే అమర్‌ని నామినేట్ చేయడం జరిగిందనమాట. సో అమర్ ఆయన విషయంలో ఏంటంటే నువ్వు బాగా ఆడాలని నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి, నా కోరిక నువ్వు ఆడట్లేదు, నువ్వు ఇంకా ఆడితే బాగుంటుందని చెప్పేసి నామినేట్ చేస్తున్నా అని ఒక సిల్లీ రీజన్ ఏదో చెప్పాడు. బట్ అఫ్‌కోర్స్ ఆడలేదన్న మాట గురించి తను లాస్ట్ వీక్ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే రీజన్‌తో తనని నామినేట్ చేశాడు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పాలని కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు చెయ్యాలి అనే థాట్ లేకుండా వచ్చి చేశాడు కాబట్టి ఏ రకంగా వ్యాలిడ్ అని చెప్పలేము. ఇక నామినేషన్స్ లిస్ట్ చూసుకుంటే కనుక శివాజీ, ప్రశాంత్, రతిక, తేజ, అమర్, షకీల, గౌతమ్, శోభ, ప్రిన్స్. సో ఇక్కడ ఎవరెవరు మరి దీంట్లో సేఫ్ అవుతారు అని రకంగా చూసుకుంటే కనుక అందరూ ఈ వీక్ వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న ఒక కొత్త కోణాన్ని చూపిస్తున్నారు కాబట్టి, వాళ్ళ గేమ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా మార్చుకుంటున్నారు కాబట్టి, కొంతమంది అటు ఇటు కూడా లెక్కలు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్నీ మారిపోతాయి. అండ్ ఇక శివాజీ, ప్రశాంత్ మాట్లాడుకున్నప్పుడు అంటే శోభ గురించి తను మాట్లాడిన మాట అయితే వెరీ వెరీ రాంగ్. ఎందుకంటే ఇదే బయట వింటే మాత్రం నేను ఇంకా తీసి స్విమ్మింగ్ పూల్లో పడేసామని చెప్పేసి అన్నాడు కదా మన శివాజీ శోభ గురించి. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మన లాంగ్వేజ్ కూడా కాస్త కంట్రోల్లో ఉండాలి. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఏదో ఒక రోజు ఈ యొక్క వీడియో క్లిప్ని బిగ్ బాస్ శోభా శెట్టికి అదేవిధంగా మేబీ ఇంకా పాసిబుల్ అయితే హౌస్ మేట్స్ అందరికీ కూడా చూపించే ఛాన్స్ ఉంది. అలా చూపించినప్పుడు ఇది ఇంకొక లెవెల్కి వెళ్తుంది. అండ్ నాకు తెలిసి నాగార్జున గారు కూడా దీనిపైన స్పందిస్తారేమో అని నేను అనుకుంటున్నా వీకెండ్ ఎపిసోడ్లో. లెట్స్ వెయిట్ అండ్ సీ ఇంకా. అండ్ శివాజీ ప్రశాంత్ మాట్లాడుకున్నప్పుడు మన సందీప్ వచ్చాడు. సందీప్ వచ్చాక ఏంటంటే నైట్ వాన్ని టార్గెట్ చేశారని చెప్పేసి శివాజీ అన్నప్పుడు, లేదన్నా నాకైతే అంత టార్గెట్ చేసినట్టు ఏం అనిపించలే, మనోడి బిహేవియర్ అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా చేశారు, మనోడి బిహేవియర్లో కూడా కొంచెం చేంజ్ రావాలి అని శివాజీ గారు చెప్పారు. అండ్ నిజంగా స్టార్టింగ్ అంటే ఒక 2-3 డేస్ వరకు మంచిగా ఉన్న తర్వాత ఇప్పుడే ఇలా జరిగిందంటే కొంచెం అతని బిహేవియర్లో కూడా అఫ్కోర్స్ మార్పులు వచ్చాయి. అండ్ వీళ్ళకు కూడా ఒక భయం కలిగింది. ఏంటి తెలుసా, అంటే ప్రశాంత్ అనే ఒక కంటెస్టెంట్ కొంచెం స్ట్రాంగే, గేమ్స్ విషయానికి వచ్చేసరికి స్ట్రాంగే. అండ్ ఇప్పుడు కాస్త సెకండ్ ఫేజ్ చూపిస్తున్నప్పటికీ వాళ్ళకి ఏంటంటే కాస్త కోపంగా ఉందన్నమాట. తర్వాత ప్రిన్స్, షకీల గారి మధ్యలో డిస్కషన్ వచ్చింది. ఆ టైంలో ఏంటంటే ఎగ్స్ విషయంలో పాపం ప్రిన్స్ అతనికి ఖచ్చితంగా బాడీ మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని ఎగ్స్ అవన్నీ తినడం అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ లాగా ఉంటాయి కాబట్టి, సో అతను ఏమన్నాడంటే అప్పుడు షకీల గారు ఏమన్నారంటే అలౌ చేయని చెప్పేసి అన్నారు 4 గుడ్లకి. కానీ అతను ఏమన్నాడంటే నేను ఖచ్చితంగా తింటాను, ఎందుకు అలౌ చేయరని చెప్పేసి మనోడు అన్నాడు. సో ఇట్లా అనేసరికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్లో ఏ ఫుడ్ వచ్చినా కూడా చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా కొద్ది రోజులైతే వాళ్ళు ఫుడ్ ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూడాలి, అలా ఉంటుంది పరిస్థితి. సో ఇలాంటి టైంలో కిచెన్ ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాస్త స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా షకీల గారు అక్కడ డీల్ చేసిన పద్ధతి బాగుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో మిగతా వాళ్ళు ఉండి పర్లేదు ఇచ్చేద్దాం అనుకున్నారనుకోండి, ఆ టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రేషన్ రాదు. ఆ రేషన్ రావాలంటే మళ్ళీ లగ్జరీ బడ్జెట్ కోసం వీళ్ళు గొడవ పెట్టుకోవాలి. సో అందుకే ఆ టైంలో సందీప్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగుంది. అంటే వాళ్ళ కుకింగ్ సెక్షన్ చూసుకుంటున్నారు కాబట్టి సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అని చెప్పేసి అన్నాడు. అండ్ దట్ ఈస్ వెరీ నైస్. ఆ తర్వాత శివాజీ గారి ఇక ఏం చూడలేక రారన్న సండే ఎగ్స్ మొత్తం నువ్వే తీసేసుకో అని చెప్పి చెప్పడం అక్కడితో క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఇక బిగ్ బాస్ వచ్చేసి ఏంటంటే సందీప్ని పిలిచేసి తనకి విఐపి రూమ్ ఉంది కాబట్టి ఆ రూమ్ వేరే వాళ్ళకి యాక్సెస్ లేదు, నీకొక్కరికి అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను మొన్నటి నుంచి చెప్తూ ఉన్నాను, సందీప్కి మాత్రమే ఆ రూమ్, మిగతా వాళ్ళు ఏదో వచ్చేసి నేను ఉంటాను లోపలికి ఎంటర్ అవుతానంటే మాత్రం అది ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుంది. సో ఆ విషయంలో మనం అన్నట్టే జరిగింది. ఇక డీలక్స్ రూము అండ్ స్టాండర్డ్ రూమ్ని బిగ్ బాస్ వాళ్ళకి స్ప్లిట్ చేయమని చెప్పడం జరిగింది. డీలక్స్ రూమ్ విషయానికి వస్తే షకీల గారు, శివాజీ గారు, తర్వాత దామిని, శుభశ్రీ, అమర్కి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ తర్వాత స్టాండర్డ్ రూమ్కి వచ్చేసరికి గౌతమ్, శోభ, రతిక, ప్రిన్స్, ప్రియాంక, ప్రశాంత్. సో ఈ క్రమంలో ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ కూడా జరిగాయి. ఆ చేంజెస్ ఎందుకు జరిగినాయి అంటే మనోడు తనకి ఫేవరిజం అంటే తను సేఫ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నాడు, ఎవరి వల్ల ఏ నెగిటివ్ రావద్దన్నట్టు ప్లాన్ చేసుకున్నట్టు బిగ్ బాస్ కనిపించి వెంటనే ఏమన్నాడు, కొంచెం సేఫ్ ఆడడం మానేయాలని చెప్పేసి తను చెప్పేసరికి మళ్ళీ చిన్న చిన్న చేంజెస్ చేసి ప్రశాంత్ని
స్టాండర్డ్ రూమ్లోకి పంపించేశాడనమాట. ఫస్ట్ స్టాండర్డ్లోనే ఉండి మళ్ళీ డీలక్స్కి పంపించేసి అక్కడ కూడా బెడ్లు సెట్ అవ్వకపోతే స్టాండర్డ్కి పంపించేసి చివరాఖరికి వీళ్ళందరినీ సెట్ చేశాక తేజ ఒక్కడు మిగిలిపోయాడు. పాపం తేజ పరిస్థితి మాత్రం ఏంటంటే ఇప్పుడు బెడ్ లేకుండా ఉందన్నమాట. అందుకే తర్వాత కెమెరాకి తను చెప్పుకున్నాడు కదా, బెడ్ లేకుండా ఉన్నాడు, కనీసం ఒక పరపైన అరేంజ్ చేయండి బిగ్ బాస్ అన్నట్టు తను చెప్తూ ఉంటే పాపం రా అనిపించింది. అండ్ ఇక ఏం చేసినా కూడా వీళ్ళల్లో మిగతా రూమ్స్ కానీ యాక్సెస్ లేని ప్లేసెస్ ఏ చూస్ చేసుకున్నా కూడా డెఫినెట్గా అది సందీప్కే బొక్కపడే ఛాన్స్ ఉంది. అండ్ ఇక బిగ్ బాస్ వచ్చేసి ఏంటంటే ఒక మంచి స్టోరీతో ఒక టాస్క్ని స్టార్ట్ చేయడం అనేది వెరీ వెరీ సూపర్గా అనిపించింది. నాకేంటంటే ఈ యొక్క హైలైట్ మూమెంట్ అనిపించింది ఈ విషయంలో మాత్రం. అంటే స్టోరీ కూడా చాలా బాగుంది. ఈ స్టోరీ అంతా కూడా ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ని బాగా ఇంప్లికేట్ చేస్తూ ఈ యొక్క స్టోరీని క్రియేట్ చేయడం అనేది కూడా బాగుంది. దానికి సంబంధించి 2 సమూహాల్ని పెట్టారు వాళ్ళు. సో ఆ సమూహాలు మళ్ళీ రాబోతున్నాయి అండ్ ఆ సమూహాలు వచ్చేసి వాళ్ళు కాపాడుకోవాలని. సో ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఉల్టా పల్టా అయ్యింది కాబట్టి, సో ఆ ఉల్టా పల్టా అవ్వడానికి కారణం ఏంటంటే కొంతమంది మాయాజీవులు తిరిగి వచ్చారు. సో వాళ్ళ నుంచి వీళ్ళని కాపాడుకోవాలి. దీని గురించి ఇక్కడ రణధీర సమూహం, మహాబలి సమూహం 2 ఉన్నాయి. సో వీళ్ళల్లో వాళ్ళు ఇచ్చిన టాస్క్ అంటే 2 సైడ్లు కట్టెల్ని పట్టుకొని లాగాలన్నమాట. సో అలా లాగుతున్న టైంలో ఎవరైతే గెలుస్తూ ఉంటారో 2 టైమ్స్ గెలుస్తారో సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క మాయా అస్త్రాన్ని గెలుచుకోవడానికి ఒక కీ, అంటే ఇంకా దీంట్లో వేరే వేరే రౌండ్స్ కూడా ఉంటాయి. సో ఒక కీ వాళ్ళు గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్పారు. సందీప్ వచ్చేసి సంచాలకుగా వ్యవహరించారు. సో రణధీర టీంలో అమర్, శివాజీ, యావర్, ప్రియాంక, శోభ, షకీలా గారు ఉన్నారు. అండ్ అదే తర్వాత మహాబలిలో చూసుకుంటే కనుక గౌతమ్, ప్రశాంత్, తేజ, రతిక, దామిని, శుభశ్రీ. మెయిన్గా ఈడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వీళ్ళ టీంలో ఇటు ప్రిన్స్, శివాజీ, అదేవిధంగా అమర్, వీళ్ళు ముగ్గురు కూడా మంచి దిట్టంగా, అంటే వాళ్ళు ఖచ్చితంగా లాగితే ఎంతో కొంత అంటే వాళ్ళ ప్రెషర్తో బాగానే వాళ్ళు గెలవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, గౌతమ్ కాస్త మెత్తటి మనిషే. అండ్ ఆ తర్వాత ప్రశాంత్ ఎంత ట్రై చేసినా కూడా తనకి మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా లేకపోతే మాత్రం ప్రాబ్లం అయింది. సో తేజాకి వచ్చేసి ఏంటంటే కొంచెం బలిష్టంగా ఉన్నాడు కాబట్టి అవుతుంది అనుకుంటాం కానీ సో తేజాకి అంత గుంజే అంత శక్తి లేకపోవడం అనేది కూడా ప్రాబ్లం. ఎందుకంటే ఆ హెవీ పర్సనాలిటీతో తను గుంజాలంటే కూడా కాస్త ఇబ్బంది అయిపోద్ది. సో మెయిన్గా ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్త యంగ్గా ఉండేసరికి గట్టిగా లాగలిగారు. అందుకే 3 సార్లు గుంజేసరికి వాళ్ళే గెలిచారనమాట. అండ్ ఇక్కడ ప్రశాంత్, గౌతమ్ అండ్ తేజ వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా పాపం వాళ్ళని బీట్ చేయలేకపోయారు. ఈ విషయంలో అయితే వాళ్ళకి నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే బాగానే ట్రై చేశారండి. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి అయితే మొత్తం ఆ ర్యాంప్ కింద అంతా మ్యాట్ మొత్తం గుంజుకొచ్చేసారనమాట. అండ్ బాగుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ విన్నర్ వచ్చేసి ఏంటంటే రణధీర టీం విన్ అవ్వడం జరిగింది. 3కి 3 రౌండ్లు వాళ్ళే కొట్టేశారు. సో నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మైనస్ అయ్యేది ఎవరికో తెలుసా ఈ ఎపిసోడ్, ఈ 2 ఎపిసోడ్లు చూసుకుంటే కనుక శివాజీ గారికి కాస్త మైనస్ అయిపోయింది ఎపిసోడ్. రతికాకి అయితే దారుణంగా మైనస్ అయిపోయింది. మేబీ రతిక ఓటింగ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా శోభా శెట్టి అయితే న్యూట్రల్, ఎందుకంటే తను మరీ ఓవర్గా రియాక్ట్ అవ్వడం అనేది కొన్నిసార్లు ఉన్నప్పటికీ కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడుతుంది. గేమ్కి సంబంధించి మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇక ప్లస్ అయిన వాళ్ళు చెప్తా, మైనస్ అయిన దాంట్లో ప్రశాంత్ కూడా ఉన్నాడు. అండ్ ప్లస్ అయిన వాళ్ళు చెప్తా, ఫస్ట్ అమర్దీప్ ప్లస్ అయింది ఇది, అండ్ ప్రశాంత్కి ప్లస్ అయిపోయింది. సో గౌతమ్కి కూడా ఈ 2 ఎపిసోడ్స్ ప్లస్ అయినాయి. ప్రిన్స్కి మాత్రం ఈ ఎపిసోడ్ నిన్న చెప్పాను కదా, ఈ 2 రోజులు కనుక ప్రిన్స్ గట్టి ఆట ఆడితే మాత్రం డెఫినెట్గా తను నామినేషన్స్లో మాత్రం హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే నామినేషన్స్లో వణికిపోవాలి, అలా ఉంటుంది పరిస్థితి. సో ప్రిన్స్కి ఈరోజు ఎపిసోడ్ మాత్రం బాగానే ప్లస్ అయింది. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రిన్స్ కూడా ఈ వీక్ నామినేషన్స్లో సేవ్ అయిపోవచ్చు. ఇక ఓవరాల్గా ఇదన్నమాట పరిస్థితి. నిజంగానే రతిక వెన్నుపోటు పొడిచిందా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ పరంగా చూసుకుంటే కనుక రతిక వెన్నుపోటు పొడిచినట్టే. మరి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ హనీ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. ఇంకో విషయం, మీకు నచ్చిన కంటెస్టెంట్, ఈ ఎపిసోడ్కి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, నచ్చని కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళ గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా రివ్యూలో మీకు ఏదైనా పాయింట్ వ్యాలిడ్ అనిపించినా, వ్యాలిడ్ కాలేదనిపించినా అది కూడా మెన్షన్ చేయండి, మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.